2027 ఓడిఐ వరల్డ్ కప్ కి ఎక్కువ టైం లేదు. జస్ట్ 1 ఇయర్ టైం మాత్రమే మిగిలింది. ఈ 1 ఇయర్ టైం గ్యాప్ లో టీమిండియా జస్ట్ 3 to 4 ఓడిఐ సిరీస్ ఆడుతుంది. అంటే 12 to 15 మ్యాచెస్ ఆడుతుంది అంతే. ఈ 12 to 15 మ్యాచెస్ లోనే టీమిండియా ఓడిఐ వరల్డ్ కప్ కి సంబంధించిన ప్లాన్స్ ని రెడీ చేసుకోవాలి. పర్ఫెక్ట్ స్క్వాడ్ ని, పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ ని టీమిండియా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అయితే టీమిండియా మేనేజ్మెంట్ వాళ్ళకని చూస్తుంటే ఇది అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్స్ మొదలవుతున్నాయి. ఎందుకంటే వరల్డ్ కప్ దగ్గర అవుతున్న కొద్దీ వీళ్ళు సిరీస్ల మీద సిరీస్లు ఓడిపోతున్నారు. ఎక్స్పెరిమెంట్స్ చేసి సిరీస్లు కోల్పోయేలా చేస్తున్నారే కానీ ఇంకా ఒక పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ ప్లేయింగ్ లెవెన్ అంటూ బిల్డ్ చేయలేకపోయారు. ఒకవైపు టీమ్ మేనేజ్మెంట్ ఇలా ఉంటే మరోవైపు కెప్టెన్ గా వచ్చిన శుభ్మన్ గిల్ కెప్టెన్సీ స్టాట్స్ కూడా అంత బాలేవు. అంతేకాకుండా టీమిండియాకి 2 మేజర్ మిస్టేక్స్ కనపడుతున్నాయి. మరి అసలు టీమిండియా మేనేజ్మెంట్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి ఎలాంటి స్క్వాడ్ ని బిల్డ్ చేస్తే బాగుంటది, కెప్టెన్ శుభ్మన్ గిల్ స్టాట్స్, దీంతో పాటు టీమిండియాకి ఉన్న 2 పెద్ద మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం, వచ్చేయండి. నిజానికి T20 సిరీస్ లో టీమిండియా వరుసగా వైట్ వాష్ అవ్వడంతో అందరి ఫోకస్ టీమిండియా T20 సిరీస్ మీదే ఉంది. సూర్యకుమార్ యాదవ్ లెగసీ శ్రేయస్ అయ్యర్ కంటిన్యూ చేయట్లేదు. సర్పంచ్ సాబ్ ఐపీఎల్ కెప్టెన్ గానే సరిపోతాడు, టీమిండియాకి కెప్టెన్ గా చేయలేడు, పీకి పక్కన పడేయండి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అలా టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లో వైట్ వాష్ అయిన తర్వాత అందరి ఫోకస్ T20 ఫార్మాట్ మీదే ఉంది. గౌతమ్ గంభీర్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ మీదే ఉంది. కానీ సైడ్ లో ఓడిఐ ఫార్మాట్ లో కూడా టీమిండియాకి అంత సక్సెస్ రేషియో లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ లెగసీని శుభ్మన్ గిల్ కూడా కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఇది ఎవ్వరూ అబ్జర్వ్ చేయలేదు. చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమిండియా 4 సిరీస్లు ఆడింది. ఆ 4 సిరీస్లో కేవలం ఒక్క సిరీస్ మాత్రమే గెలిచింది. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీంతో. మిగతా ఆస్ట్రేలియా సిరీస్ 1-2తో ఓడిపోయింది. న్యూజిలాండ్ తో సిరీస్ 1-2తో ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో సిరీస్ కూడా రీసెంట్ గా 1-2తో ఓడిపోయింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో మొత్తం టీమిండియా 12 ఓడిఐ మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 6 ఓడిపోయింది. అంటే విన్ పర్సెంటేజ్ 50 మాత్రమే ఉంది. యాజ్ ఎ బ్యాటర్ గా అయితే శుభ్మన్ గిల్ సూపర్ ఫైర్ లో ఉన్నాడు. యావరేజ్ 54 ఉంది. అంటే ప్రతి ఓడిఐలో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి హాఫ్ సెంచరీ చేస్తూ వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో అయితే ఒక సెంచరీ కూడా ఉంది. యాజ్ ఎ బ్యాటర్ గా గిల్ 100% ఇస్తున్నాడు. కానీ యాజ్ ఎ కెప్టెన్ గానే శుభ్మన్ గిల్ ఫెయిల్ అవుతున్నాడు. మెయిన్ గా బౌలర్స్ ని రొటేట్ చేయడంలో, ఇంకా టీమ్ ని సెట్ చేయడంలో, అలాగే డిఆర్ఎస్ తీసుకోవడంలో కూడా గిల్ ఫెయిల్ అవుతున్నాడు. ఈ 2 రీజన్స్ వల్లే కెప్టెన్సీలో కాస్త తడబడుతున్నాడు. దానివల్ల టీమిండియా మ్యాచ్లు ఓడిపోతూ తడబడుతుంది. గిల్ గనక బౌలర్స్ ని సెట్ చేయడంలో, అలాగే డిఆర్ఎస్ తీసుకోవడంలో ఇంకాస్త మెరుగైతే టీమిండియాకి ఓడిఐ ఫార్మాట్ లో ఇక తిరుగుండదు. అయితే టీమిండియా ఓడిపోవడానికి భారమంతా శుభ్మన్ గిల్ పైనే వేయలేము. సెలెక్టర్స్ లో కూడా తప్పులు చేస్తున్నారు. మెయిన్ గా యంగ్ ఎరా అంటూ కొత్త ప్లేయర్స్ ని టీమ్ లోకి తీసుకొచ్చి పడేశారు. దాని వల్ల కూడా టీమిండియా స్ట్రగుల్ అవుతుంది. చూసుకుంటే మహమ్మద్ షమి, సిరాజ్, జడేజా లాంటి సీనియర్ ప్లేయర్స్ ని ఓడిఐ ఫార్మాట్ నుంచి టీమిండియా మేనేజ్మెంట్ పక్కకి తప్పించింది. అసలు ఫ్యూచర్ లో కన్సిడర్ చేస్తుందో లేదో కూడా డౌట్ గానే ఉంది. అసలు 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసి హైయెస్ట్ వికెట్ టేకర్ గా రికార్డు క్రియేట్ చేసిన షమీని ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలంటూ ఒక సిల్లీ రీజన్ చెప్పి పక్కన పెట్టేస్తున్నారు. రాను ఓడిఐలో కూడా ఇప్పటి వరకు కూడా షమీని టీమ్ లోకి తీసుకురాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిఐ వరల్డ్ కప్ లో షమీ కీ రోల్ ప్లే చేశాడు. అది మనందరికీ తెలిసిందే. కానీ జస్ట్ యంగ్ ఎరా అంటూ షమీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇది టీమిండియాకి పెద్ద దెబ్బే. సరే, షమీ కంటే ఫిట్నెస్ సమస్యలున్నాయి. మరి మన సిరాజ్ మియా ఏం చేశాడు? సిరాజ్ మియాకి రొటేషనల్ లో ఓడిఐలోకి తీసుకొస్తున్నారు. రొటేషనల్ పద్ధతుల్లో ఆడించడానికి సిరాజ్ ఏమన్నా ఐటీ ఎంప్లాయా? ఇంతవరకు కరెక్ట్ సిరాజ్ లేకపోవడం వల్ల డెత్ ఓవర్స్ లో యంగ్ బౌలర్స్ పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నారు. దాంతో టీం కి కావాల్సిన ఎక్స్ట్రా రన్స్ వచ్చేస్తున్నాయి. ఈ ఎక్స్ట్రా రన్స్ వల్లే అపోజిషన్ టీమ్ మ్యాచ్లు విన్ అవుతుంది. సో డెత్ ఓవర్ లో లీగ్
రన్స్ లీక్ చేయని బౌలర్ మనకి ఇప్పుడు కావాలి. సో సిరాజ్ ని మళ్ళీ ఓడిఐలోకి తీసుకురావాల్సిందే. షమీ సిరాజ్ నే కాదు, జడేజాని కూడా ఓడిఐలోకి టీమ్ మేనేజ్మెంట్ కన్సిడర్ చేయట్లేదు. ఆ ప్లేస్ లో యంగ్ ప్లేయర్స్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్స్ ని కన్సిడర్ చేస్తున్నారు. ఇది ఓకే, యంగ్ టీమ్ ని బిల్డ్ చేయడం ఓకే, కానీ 2027 ఓడిఐ వరల్డ్ కప్ జరిగేది ఎక్కడ? మన ఇండియాలోనా, ఇంగ్లాండ్ లోనా? కాదు, సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికా ఏమైనా మామూలు పిచ్చెసా? బౌన్సీ పిచ్చెస్. అక్కడ మన టీమిండియా బ్యాటర్సే తడబడతారు. అలాంటిది బౌలింగ్ డిపార్ట్మెంట్ అయినా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి కదా. అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న జడేజాని ఎందుకు కన్సిడర్ చేయట్లేదో టీమ్ మేనేజ్మెంట్ కే తెలియాలి. అలా టీమిండియా పరాజయాలకి సెలెక్టర్స్ కూడా ఇండైరెక్ట్ గా రీజన్ అవుతున్నారు. కరెక్ట్ టీమ్ ని సెలెక్ట్ చేయట్లేదు. కరెక్ట్ టీమ్ ని సెలెక్ట్ చేయకపోతే కరెక్ట్ ప్లేయింగ్ 11 ఎలా బిల్డ్ అవుతుంది? దీనివల్ల మ్యాచ్ లో ఓడిపోవాల్సి వచ్చింది, సిరీస్లు కూడా కోల్పోతున్నారు. ఇక నుంచి అయినా టీమిండియా సెలెక్టర్స్ ఒక బోల్డ్ డెసిషన్స్ తీసుకొని సీనియర్ ప్లస్ జూనియర్ కాంబినేషన్ ని సెట్ చేయాలి. అప్పుడే ఎక్స్పీరియన్స్ ప్లస్ యంగ్ సెన్సేషన్ పర్ఫెక్ట్ కాంబో అవుతుంది. అలా కాకుండా ప్యూర్ గా యంగ్ టీమ్ తో వెళ్ళాలంటే మనం 2027 ఓడిఐ వరల్డ్ కప్ మీద ఆశలు వదిలేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే వీడియోలో ముందు చెప్పినట్టుగా టీమిండియాకి 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే ఫస్ట్ ది మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఎస్, మిడిల్ ఆర్డర్ లో కన్సిస్టెంట్ గా ఆడే బ్యాటర్స్ టీమిండియాకి ఇంకా సెట్ కాలేదు. అఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఉన్నారు, కానీ వీళ్ళు ఒక మ్యాచ్ల్లో బాగా ఆడితే ఒక మ్యాచ్ల్లో అంతగా పర్ఫామ్ చేయట్లేదు. అయితే టీమిండియాకి మిడిల్ ఆర్డర్ లో కన్సిస్టెంట్ గా ఆడే ఒకే ఒక్క బ్యాటర్ ఉన్నారు, అతని కేఎల్ రాహుల్. అయితే కేఎల్ రాహుల్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంది. అతని ప్లేస్ తో గౌతమ్ గంభీర్ మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాడు. ఎందుకంటే ఇంత కన్సిస్టెంట్ గా ఆడే కేఎల్ రాహుల్ ని ఒకసారి నెంబర్ 5 లో, ఒకసారి నెంబర్ 6 లో, అలా లోయర్ ఆర్డర్ లో పంపిస్తున్నారు. ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ని లోయర్ ఆర్డర్ లో పంపిస్తే ఎలా? ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన ప్లేస్ లో పంపిస్తే అతనికి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? సరే, ప్లేస్ తో మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాడు, బానే ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి హైలైట్ విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ తో జరిగిన 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ లో ఫస్ట్ ఓడిఐలో ఆడించాడు, సెకండ్ ఓడిఐలో డ్రాప్ చేస్తాడు, థర్డ్ ఓడిఐలో మళ్ళీ ప్లేయింగ్ 11 లోకి తీసుకొచ్చాడు. అసలు కేఎల్ రాహుల్ ని ఏం చేయాలనుకుంటున్నారు? టీమిండియా మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలంటే కేఎల్ రాహుల్ కి ఒక సర్టెన్ పొజిషన్ ఫిక్స్ చేయాలి. అంతేకాకుండా ప్రతి మ్యాచ్ లో తాను ఉంటాడనే కాన్ఫిడెన్స్ కేఎల్ రాహుల్ కి ఇవ్వాలి. అప్పుడే కేఎల్ రాహుల్ కూడా ఫ్రీ హ్యాండ్ తో ఆడగలడు. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డరే కాదు, బౌలింగ్ అటాక్ ని సెట్ చేసుకోవడం కూడా టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా జస్ప్రీత్ బుమ్రాకి రీప్లేస్మెంట్ ఎతకాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ తో ఓడిఐ సిరీస్ లో చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్లు బుమ్రా ఆడాడు. 2 మ్యాచ్ల తర్వాత థర్డ్ ఓడిఐకి నీ ఇంజురీ అని పక్కన కూర్చోబెట్టారు. మరి నిజంగానే ఇంజురీ ఉందో కావాలనే పక్కన పెట్టారో తెలియదు, కానీ ఒకవేళ ఇంజురీనే అయి ఉంటే టీమిండియాకి అది పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ 2 years లాంగ్ గ్యాప్ తర్వాత ఓడిఐ ఫార్మాట్ లోకి తీసుకొచ్చారు. అలాంటి బుమ్రా 2 మ్యాచ్లే ఆడి ఇంజురీ అయితే ఎలా? సడన్ గా ఓడిఐ వరల్డ్ కప్ మధ్యలో నుంచి బుమ్రా రూల్డ్ అవుట్ అయితే ఏం చేస్తారు? బ్యాకప్ ఉండాలి కదా. మరి బుమ్రాకి బ్యాకప్ ని రెడీ చేయడంలో కూడా టీమిండియా మేనేజ్మెంట్ ఇంకా ఫెయిల్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక యంగ్ ప్లేయర్ ని బుమ్రాకి రీప్లేస్మెంట్ గా తీసుకురాలేకపోయాడు. హర్షిత్ రాణా అన్నారు, హర్షిత్ రాణా కూడా ఇంజురీస్ కి గురవుతున్నాడు. మరి గుర్నూర్ బరారు, ప్రిన్స్ యాదవ్ వీళ్ళు ఇప్పుడిప్పుడే టీమ్ లో చోటు దక్కించుకోవడానికి కష్టపడుతున్నారు. అలాంటి ప్లేయర్స్ ని బుమ్రాకి రీప్లేస్మెంట్ గా ఎలా కన్సిడర్ చేస్తారు? మనం చూసుకుంటే థర్డ్ ఓడిఐలో బుమ్రా లేనప్పుడు టీమిండియా బౌలర్స్ యంగ్ ప్లస్ సీనియర్ ప్లేయర్స్ అందరూ కలిసి ఏకంగా 380+ రన్స్ ఇచ్చేశారు. బుమ్రా కనుక ఉంటే స్టార్టింగ్ లో వికెట్ వచ్చేదేమో, లేదా డెత్ ఓవర్ లో అయినా రన్స్ ఇవ్వకుండా ఉండేవాడేమో. కానీ టీమిండియా బౌలర్స్ ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. యంగ్ ప్లేయర్స్ ని చూసుకొని ఇంగ్లాండ్ బ్యాటర్స్ కూడా చితక బాధేశారు. స్కోర్ బోర్డ్ మీద బిగ్గెస్ట్ టోటల్ పెట్టేశారు. సో ఇక్కడే కనిపిస్తుంది, యంగ్ ప్లేయర్స్ ఉన్నారంటే ఆపోజిట్ బ్యాటర్స్ కి ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా స్కోర్ చేయగలుగుతున్నారు. సో ఓడిఐ వరల్డ్ కప్ కల్లా టీమిండియా బూమ్రాకి రీప్లేస్మెంట్ ఎతకాలి.
మరి ఓవరాల్ గా 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి ఎలాంటి స్క్వాడ్ ని పిక్ చేస్తే బాగుంటుంది విషయంలోకి వెళ్తే బ్యాటర్స్ లో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. వికెట్ కీపర్స్ గా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లేదా ధ్రువ్ జురేల్. ఇషాన్ కిషన్ ని కన్సిడర్ చేస్తున్నారు, కానీ ధ్రువ్ జురేల్ ని తీస్తే బ్యాలెన్స్ సెట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. ఇక ఆల్రౌండర్స్ లో హార్దిక్ పాండ్యా, కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, బౌలర్స్ బూమ్రా, సిరాజ్, రాణా లేదా ప్రసిద్ధ కృష్ణ, ఇంకా కుల్దీప్ యాదవ్. స్టాండ్ బై ప్లేయర్స్ గా జైస్వాల్, గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, గుర్నూర్ బరార్. స్క్వాడ్ లో చూసుకుంటే ఎక్కువ పేసర్స్ కే ప్రియారిటీ ఇచ్చాను, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా పిచ్లు పేసర్స్ కే బాగా అసిస్టెన్స్ ఇస్తాయి. కాబట్టి టీమ్ కాంబినేషన్ లోను స్క్వాడ్ లోను పేసర్స్ నే ఎక్కువ ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఏదేమైనా టీమిండియా మేనేజ్మెంట్ ఓడిఐ వరల్డ్ కప్ కి యంగ్ ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ కాంబినేషన్ ని సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూసుకుంటే లాస్ట్ ఓడిఐలో 388 భారీ టార్గెట్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశారు. గిల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. దాంతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. చూసుకుంటే యంగ్ ప్లేయర్స్ ప్రెషర్ ని అంత ఈజీగా హ్యాండిల్ చేయలేరు. సో ఎక్స్పీరియన్స్ ఉండడం చాలా ముఖ్యం. దట్టు సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ నార్మల్ పిచ్చెస్ ఉండవు, బౌన్స్ ఉంటుంది. అలాంటి బౌన్సీ పిచ్చెస్ పై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్స్ ఉండడం కూడా టీమిండియాకి చాలా చాలా ప్లస్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే లాస్ట్ ఇంగ్లాండ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్. కాబట్టి సీనియర్ ప్లస్ జూనియర్ కాంబినేషన్ ని టీమిండియా మేనేజ్మెంట్ సెట్ చేయాలి. ఇంతకీ మీరేమంటారు? 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి టీమిండియా ఎలాంటి స్క్వాడ్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోదు. మరో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.